Hello everyone, welcome to Hanwitech. Please like and subscribe my channel for more videos. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే నెట్వర్కింగ్ స్ట్రక్చర్ అండ్ దాని బేసిక్స్ గురించి తెలుసుకున్నాము. సో ఇది చూసినట్టయితే ఇది బేసిక్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ టు ఫైర్వాల్ టు స్విచ్ ఆర్ రౌటర్ అండ్ ఫ్రమ్ స్విచ్ టు ల్యాప్టాప్, డెస్క్టాప్, ప్రింటర్, వైఫై రూటర్ అండ్ ఆల్. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ అండి. సో దీన్ని కొంచెం రియలిస్టిక్గా చూడాలంటే ఒక ఇమేజ్ యాడ్ చేశాను ఇందులో. సో ఇదండి. సో ఇక్కడ సేమ్ స్ట్రక్చర్, సేమ్ డయాగ్రామ్, కాకపోతే ఒరిజినల్ ఇమేజెస్. సో ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నెట్ కనెక్షన్ ఇక్కడ ఉంది. ఇంటర్నెట్ కనెక్షన్ నుండి మనకి ఫైర్వాల్ కనెక్ట్ అయింది. ఫైర్వాల్ టు రౌటర్, రౌటర్ టు స్విచ్, స్విచ్ నుండి సర్వర్కి, ప్రింటర్కి, సిస్టమ్స్కి, వైఫై రూటర్కి. సో ఇక్కడ ఈ నెట్వర్క్లో వైఫై రూటర్ అనేది కాన్ఫిగర్ చేయడం ద్వారా వైఫై రూటర్ నుండి ల్యాప్టాప్స్కి, మొబైల్స్కి అండ్ అదర్ సిస్టమ్స్కి వైర్లెస్ కనెక్టివిటీ అనేది పాసిబుల్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ డెస్క్టాప్స్కి కూడా మనం వైర్లెస్ కనెక్షన్ చేయొచ్చు, కాకపోతే దానికి వైర్లెస్ అడాప్టర్ ఉంటుందండి, యూఎస్బి టైప్. సో అది యూజ్ చేసినామంటే మనం డెస్క్టాప్స్ కూడా వైర్లెస్ అనేది వాడుకోవచ్చు. సో ఇది డయాగ్రామ్ అండి. ఇక్కడ డివైజెస్ అన్నీ సేమ్ బిల్డింగ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆఫీస్ అనుకోండి. ఆఫీస్ అంటే ఇది ఒకటే బిల్డింగ్లో ఈ స్విచ్, రౌటర్ ఇవన్నీ ఉన్నాయి డివైజెస్. వీటికి మిగతా డివైజెస్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయి. సో మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టయితే నెట్వర్క్స్లో టైప్స్ ఉంటాయని చెప్పాము. సో ఆ టైప్స్ ఏంటి అంటే 3 టైప్స్ ఉంటాయండి నెట్వర్క్లో: లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే ఇదేనండి, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఒక ఆఫీస్ అండి. ఆఫీస్లో ఇది ఒకటే బిల్డింగ్లో ఉంది. సో ఇందులో ఉన్న డివైజెస్, సిస్టమ్స్ అన్నీ గ్రూప్ అన్నీ కలిపి ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉన్నాయి. సో దాన్ని లోకల్ నెట్వర్క్ అని అంటారు. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, మనకు దీనికి సింపుల్ డెఫినేషన్ చూసినట్టయితే it is a group of computers and network devices connected together, usually within the same building. It is a group of computers and network devices. Network devices అంటే మళ్ళీ ఏమొస్తాయండి, కంప్యూటర్స్ అంటే ఓకే. నెట్వర్క్ డివైజెస్ అంటే కంప్యూటర్స్ కాకుండా మిగతా డివైసెస్, ప్రింటర్ కానీ, స్కానర్ కానీ, సో బయోమెట్రిక్ మిషన్స్ కానీ, సో ఇవన్నీ నెట్వర్క్ డివైజెస్ కిందకి వస్తాయి. So it is a group of computers and network devices connected together usually within the same building అని చెప్పొచ్చు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనండి, ఇది డయాగ్రామ్. ఇదన్నీ సేమ్ బిల్డింగ్లో ఉన్న డివైజెస్ అన్నీ, ఒకటే ఆఫీస్లో ఉన్న డివైజెస్ అన్నీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టుగెదర్. సో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టంలో ఏదైనా ఫైల్ ఉందండి, ఆ ఫైల్ ఈ సిస్టమ్ నుంచి యాక్సెస్ తీసుకోవాలి. ఈ పర్సన్ అనే అతను ఈ సిస్టమ్ ఫైల్ యాక్సెస్ చేయాలి. సో దాన్ని ఏమైనా మాడిఫై చేయాలన్నా కానీ, లేదంటే దాన్ని కాపీ చేసుకోవాలన్నా కానీ చేసుకోవచ్చు, ఎందుకంటే సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి. ఇవన్నీ స్విచ్ కనెక్ట్ చేసి ఉన్నాయి. సో అలా ఈ ల్యాన్లో ఉన్నాయి కాబట్టి ఈ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అలాగే నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఇక్కడ సిస్టమ్ నుంచి ప్రింట్ ఇవ్వచ్చు, ఈ ప్రింటర్కి వేరే ఇక్కడ నుండి సిస్టమ్ ఇవ్వచ్చు, సర్వర్ నుంచి చేయొచ్చు, ఇక్కడ క్లయింట్ నుంచి చేయొచ్చు. సో ఎందుకంటే ఇది బై డిఫాల్ట్గా ఇక్కడ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యింది కాబట్టి ఏ సిస్టమ్ నుంచి అయినా మనం ప్రింట్ ఇచ్చుకోవచ్చు. ల్యాన్ అంటే ఇదండి. సో నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఒక ఆఫీస్ అండి. సో ఇలాంటి ఆఫీసెస్లో ఒకటే సిటీలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకోండి. హైదరాబాద్లో ఒక ఏబీసీ అనే కంపెనీ ఉంది. దానికి మెయిన్ బ్రాంచ్ వచ్చేసి అమీర్పేటలో ఉందండి. ఇంకా సబ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. సో అలా ఒకటి కూకట్పల్లిలో ఉంది, ఒకటి దిల్సుఖ్ నగర్లో ఉంది, ఒకటి మియాపూర్లో ఉంది అనుకోండి. సో అలా సేమ్ కంపెనీ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. సో అలా బ్రాంచెస్ ఉన్నా కూడా ఆఫీసెస్ మధ్య మనం కమ్యూనికేషన్ అనేది జరిపియాలి. సో దానికోసం మనం యూజ్ చేసే నెట్వర్క్ ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటమాట. సో అలా మనం దానికి రౌటర్ అనే డివైస్ యూజ్ చేస్తాం. సో దాని గురించి మీకు చెప్తాను ముందు. మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మనకి సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ లార్జర్ నెట్వర్క్. అంటే ఈ ల్యాన్తో చూసినట్టయితే ఇది లార్జర్ నెట్వర్కే కదండి. అదేమో ఒకే బిల్డింగ్లో ఉంది, ఇదేమో డిఫరెంట్ లొకేషన్ ఇన్ ద సిటీ, కాబట్టి దానికంటే ఇది లార్జర్ నెట్వర్క్. సో ఇట్ ఈజ్ ఏ లార్జర్ నెట్వర్క్ దట్ యూజువల్లీ స్పాన్ సెవరల్ బిల్డింగ్స్ ఇన్ ద సేమ్ సిటీ. ఇన్ ద సేమ్ సిటీ అండ్ ఆర్ టౌన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇదండి దీని డెఫినేషన్. దీనికోసం కూడా మనం రియలిస్టిక్గా చూడాలంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇదండి. సో ఇక్కడ చూసినట్టయితే ఇదన్నీ సేమ్ ఒకటే ఆఫీస్, కాకపోతే డిఫరెంట్ బ్రాంచెస్, సేమ్ సిటీ. ఒకటే సిటీలో ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్ అండి. సో ఈ అన్నిటికీ మధ్యలో మనం కమ్యూనికేషన్ అనేది ఏర్పరచడాన్ని మ్యాన్ అంటారు, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ ఆల్రెడీ లోకల్లో వీటికి నెట్వర్క్ అనేది ఉంటుందండి. ఇక ల్యాన్ ఉంటుంది, దీనికి ల్యాన్లో ఉంటుంది. ఇది ఈ సిస్టమ్స్ అన్నీ ల్యాన్లో ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ సిస్టమ్స్ అన్నీ ఇక్కడ ఈ లోకల్ ల్యాన్లో ఉంటాయి, ఇక్కడ ల్యాన్లో ఉంటాయి సేమ్. సో ఈ అన్ని ల్యాండ్స్ని కలిపితే ఏమవుతుందండి? సో ఈ బ్రాంచ్కి ఈ బ్రాంచ్కి అన్ని బ్రాంచెస్కి ఒకదానికొకటి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఫైల్స్ ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న ఫైల్స్ ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు. సో మిగతా ఏం డేటా ఉన్నా మనం షేరింగ్ కానీ అట్లా ఆ ఫీచర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీన్నే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. సో ఇక్కడ ఎంతమంది చెప్పినట్టు మనం రౌటర్ డివైసెస్ యూజ్ చేస్తారు, అది చెప్తాను. రౌటర్ అంటే ఏంది కూడా నేను చెప్తాను ముందు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇక్కడ దీనికి సింపుల్ డెఫినేషన్ చూసినట్టయితే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. మనము ఇక్కడ ల్యాన్లో చూడండి ఏముంది, ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ నెట్వర్క్ డివైసెస్ కనెక్టెడ్ టుగెదర్ యూజువల్లీ విత్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ అనుకున్నాం. సో సేమ్ డెఫినేషన్, కాకపోతే డిఫరెంట్ లొకేషన్స్. వ్యాన్ అనేది ఏంటండి, డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్న డివైజెస్ని కూడా కమ్యూనికేట్ చేస్తాను అనమాట. ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్. అంటే ఇది ఏంటంటే అన్లిమిటెడ్ జియోగ్రఫికల్ ఏరియా అండి. సో మనకి దీనికి లిమిటే ఉండదు, వేరే ఎక్కడెక్కడ నుంచి లొకేషన్స్ నుంచి కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే వ్యాన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, రియలిస్టిక్ ఇమేజ్. ఓకే, ఇక్కడ ఆఫీస్ ఉంది, ఇక్కడ ఒక లొకేషన్, ఇవన్నీ డిఫరెంట్ లొకేషన్స్ అండి. డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. సో ఈ అన్ని ఆఫీస్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. దేనివల్ల అంటే వ్యాన్ వల్ల, వైడ్ ఏరియా నెట్వర్క్ వల్ల. సో ఇలా రౌటర్ యూజ్ చేసి
ఈ అన్ని ఆఫీసెస్ని కమ్యూనికేట్ చేయడాన్ని వ్యాన్ అంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న ఈ ఆఫీస్లో ఉన్న డేటాని ఈ ఆఫీస్లో ఉన్న సిస్టమ్స్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలా ఇదండి రౌటర్ అని చెప్పుకున్నాము. ఆ రౌటర్ అంటే ఏంటంటే రౌటర్ ఆర్ నెట్వర్క్ రౌటర్. ఓకే, ఫస్ట్ దీని డెఫినేషన్ ఏమని చెప్పుకోవచ్చు అంటే, డెఫినేషన్ కంటే ముందు మీకు ఇమేజ్ చూపిస్తాను సింపుల్గా. ఇది రియల్ టైం అండి, ఒక ఆఫీస్లో సెటప్ చేసి ఉన్న రౌటర్ చూపిస్తున్నాను మీకు. ఇదండి. సో ఈ టైప్లో ఉంటాయి, డిఫరెంట్ రౌటర్స్ ఉంటుంది మోడల్ అనమాట. సో దీనికి సేమ్ స్విచ్ లాగానే ఉంటుంది ఫిజికల్గా, కాకపోతే దీనికి పోర్ట్స్ అనేటివి వేరే ఉంటాయి. సో దీనికి కొన్ని స్పెషల్ పోర్ట్స్ ఉంటాయి. సో దాని ద్వారా డిఫరెంట్ నెట్వర్క్ లొకేషన్లో ఉన్న సిస్టమ్స్ని నెట్వర్క్లో పెట్టచ్చు అనమాట. సో దానికి ఆ స్పెషల్ ఫీచర్ ఓన్లీ ఈ రౌటర్కే ఉంటుంది అనమాట. సో ఇది రౌటర్ అండి. సో దీన్ని ఎలా కాన్ఫిగర్ చేస్తారో, దీనికి ఏందనేది మీకు అప్కమింగ్ క్లాసెస్లో చెప్తాను. సో మనం దీనికి సింపుల్ డెఫినేషన్ చూసినట్టయితే, it is a networking device which is used to connect and communicate data between different networks. Communicate data between different networks. Different networks అంటే ఏంటండి, ల్యాన్ టు ల్యాన్ కావచ్చు, లేదా ల్యాన్ టు వ్యాన్ కావచ్చు, లేదంటే వైడ్ ఏరియా నెట్వర్క్ టు వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ని ఇది ఒక సింగిల్ నెట్వర్క్లో పెట్టిస్తాను అనమాట. సో అదే ఆ స్పెషల్ ఫీచర్ అనేది రౌటర్ అనేది ఉన్నదన్నమాట. సో ఇది రౌటర్ యొక్క ఇమేజ్. సో ల్యాన్ గురించి చెప్పుకున్నాం కదా. సో ల్యాన్కి మనం ల్యాన్ కాన్ఫిగర్ చేయాలంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి, బేసిక్ రిక్వైర్మెంట్స్. సో దాన్ని ప్రీ రిక్విజిట్ అంటారు. ప్రీ రిక్విజిట్ ఫర్ ల్యాన్. సో మనం ల్యాన్ కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి ఉండాలండి, బేసిక్గా సిస్టమ్ విత్ ఓఎస్, సిస్టమ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి. మనం ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి కదా నెట్వర్క్లో. మనం దానికి ఐపీ అడ్రస్ ఇవ్వాలన్నా అదే ఏం చేయాలన్నా దానికి అది ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి ల్యాన్ కార్డ్ అండి. దీన్ని ఇంకోటి ఏమంటారు, ఎన్ఐసి కార్డ్ కూడా అంటారు, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్, లేదంటే ఈథర్నెట్ కార్డ్ కూడా అంటారు, ఈథర్నెట్ కార్డ్. ఓకే, సో అలాగ వచ్చేసి కేబుల్ అండి, మీడియా. సో RJ45 కేబుల్ ఉంటుంది, క్యాట్ కేబుల్ అంటారు. సో అది కావాలి మనకి నెట్వర్క్లో ఉంచాలంటే సిస్టమ్స్ని. నెక్స్ట్ వచ్చేసి స్విచ్. సో స్విచ్ కూడా కంపల్సరీ. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఇదండి, ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దీని గురించి మీకు చెప్తాను నెక్స్ట్ సెషన్లో. ఇవన్నీ కావాలండి ల్యాన్ కాన్ఫిగర్ చేయాలంటే. సిస్టమ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్స్కి ఏమి ఉండాలంటే ల్యాన్ కార్డు ఉండాలి, ఎందుకంటే మనం కేబుల్ అనేది పెడతాం కాబట్టి. సో ఇదంతా కేబుల్ త్రూ జరుగుతుంది కాబట్టి ల్యాన్లో. సో దాంతోపాటు కేబుల్లో ఈ సిస్టమ్స్ అనేది దేనికి కనెక్ట్ అయి ఉంటాయండి, స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి. సో స్విచ్ ఉండాలి. సో దాంతోపాటు ఈ సిస్టమ్స్కి మనం ఐపీ అడ్రస్ అనేది ఉండాలి. సో ఇవన్నీ ఉండడం వల్ల మనకి ల్యాన్ అనేది కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఇలా ల్యాన్ కాన్ఫిగర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం పైన చూసిన విధంగా అన్ని సిస్టమ్స్ మధ్య కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇదండి ఈరోజు క్లాస్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.